మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే టీటీడీ బోర్డు మాజీ మెంబర్ భానుప్రకాష్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి జంతువుల కొవ్వు వాడారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం, పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేశారని చెప్పి కామెంట్ చేశారు. సార్ ఏమంటారు దీని మీద? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవు నతో నా భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవుడు గాని, ఆ క్షేత్రంతో సరిసమైన క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి దేవదేవుడి దగ్గర గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు శ్రీవారి దర్శనం అయిన తర్వాత, ఒకవేళ శ్రీవారి దర్శనం కాకపోయినా భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో సమానంగా లడ్డుని వారు భావిస్తారు. అలాంటి లడ్డు తయారీ విధానంలో నాణ్యమైన నెయ్యి వాడలేని కారణంగా ఆ నాణ్యత లోపించింది. ఆ నాణ్యమైన నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగిందని, ఈ వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు ఈ అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎస్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు చెప్పారంటే వారి దగ్గర ఒక అథెంటిక్ రిపోర్ట్ ఉంటుంది. ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. దీన్ని మేము ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం. ఎందుకంటే ముఖ్యంగా దాదాపు రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో మేము వినియోగిస్తామండి. కాబట్టి 14 టన్నుల ఆవు నెయ్యి కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సప్లయర్స్ నార్త్ ఇండియా, ఈ 5 సంవత్సరాలుగా నార్త్ ఇండియా బెల్ట్ నుంచి సప్లయర్స్ ఉన్నారని చెప్పి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. నార్త్ ఇండియాలో కౌ కౌంట్ కన్నా బఫెలో కౌంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ నాణ్యమైన ఆవు నెయ్యిని వారు సప్లై చేసేదానికి వీలు పడలేకుండా ఈ అడల్ట్రేషన్ చేసి ఉండొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అడల్ట్రేషన్ చేసే పద్ధతిలో ఈ ఎడిబుల్ ఆయిల్స్ తో పాటు ఈ అనిమల్ ఫ్యాట్ కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు సప్లై చేసేది కాకపోతే సప్లై వదులు కావాలే తప్ప ఇట్లా వారి టార్గెట్ కోసం శ్రీవారి భక్తులు మనోభావాలుగా దెబ్బతీసే విధంగా అక్కడ సప్లయర్స్ వ్యవహరించడం, దాని క్వాలిటీ కంట్రోల్లో ఇక్కడ టీటీడీ యాజమాన్యం దాన్ని సరిగ్గా చెక్ పాయింట్స్ చెకింగ్ లేని కారణంగా దాన్ని వినియోగించడం పూర్తిగా మహా పాపంగా, మహా అపచారంగా మేము కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. సో మీరు ఆ నాణ్యతకు సంబంధించి ఏమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? గతంలో వీటి మీద ఏమైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? గత 5 సంవత్సరాల్లో అనేక పర్యాలు శ్రీవారి భక్తుల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు నాణ్యత తగ్గిపోతుంది. దాంట్లో గతంలో ఉన్నటువంటి దిట్టం, అంటే స్వామివారి లడ్డు తయారీలో గాని ప్రసాదంలో గాని ఒక దిట్టం వాడతారండి. ఆ దిట్టం లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినా అక్కడ వినే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంతా ఏకచక్రాధిపత్యంగా ఒకే అధికారి, ఈఓ, మొత్తం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయనే, ఈఓ ఆయనే, అన్ని ఆయనే. ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి నియమించుకొని తన ఇష్టానుసారంగా అక్కడ వ్యవహరించారు. వినేవాడే లేడు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క విషయం ఇప్పుడు బయటపడుతోంది. ఖచ్చితంగా ఈ విషయం మాత్రం కోట్లాది మంది భక్తులు చాలా బాధపడ్డారని నాకు కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి, ఏం జరుగుతుంది బాని ఏమని. కాబట్టి ఇప్పుడు మేము దీన్ని సరిదిద్దుతున్నాం. వాడారు అంటే చాలా పవిత్రంగా భావిస్తారు, కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తీసుకుంటారు. లడ్డు పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే 5 సంవత్సరాల పాటు అసలు ఏంటి పర్యవేక్షణ లేదా అక్కడ దేవస్థానం మీద అని చెప్పి ఒక అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా లేదని నేను చెప్తున్నాను, లేదని నేను భావిస్తున్నాను. ఒక అధికారి చేతిలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఒక సీనియర్ ఐఏఎస్ స్థాయి అధికారులు ప్లేస్ లో ఐఏఎస్ స్థాయి కాని వ్యక్తిని అక్కడ నియమించడం జరిగింది. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయనే, అడిషనల్ ఈఓ ఆయనే, అన్ని ఒకరే నడిపించిన కారణంగా చాలా లోపాలు జరిగాయి అక్కడ. ఇది గత ప్రభుత్వం తప్పిదనం. ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏలిందని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, ఇంకొక విషయం, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి సో హిందూ ఆలయాలకు సంబంధించి ఆయన సరిగా పట్టించుకునేవాడు కాదు, హిందూ ఆలయాల పవిత్రత గురించి ఆయనకి సరిగా తెలియదు, కాబట్టే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అని చెప్పి కొంతమంది భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఏకీభవిస్తారు దీని గురించి? ఖచ్చితంగా ఆయన హిందువు కాదు, మా సాంప్రదాయాలు తెలియవు,
ఇక్కడ ఏం అనుసరిస్తారో తెలీదు. ఉదాహరణకి స్వామివారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు ఇస్తారండి. పట్టు వస్త్రాలు దంపతులుగా వచ్చి ఇవ్వాలి అని మా శాస్త్రం చెప్తా ఉంది, హిందూ ధర్మం చెప్తా ఉంది. ఏ రోజైనా దంపతులతో వచ్చి ఇచ్చారండి ఆయన? చెప్పండి. ముఖ్యమంత్రి ఆయన ఈకపోతే, ఫోటోల కోసం కాకపోతే, వారు కుదరకపోతే ఎండోమెంట్ మినిస్ట్రీ ఇచ్చు, ఎండోమెంట్ మినిస్ట్రీ ఎందుకు పంపించలేదు? అంటే హిందూ ఓట్ల కోసమే ఈ డ్రామా ఆడాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే టీటీడీ బోర్డు నియమించినప్పుడే 2019లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో వేశారండి బోర్డు. 81 మందితో, 24 మంది సభ్యులతో ఉండాల్సిన బోర్డుని 81 మందితో వేశారు. అలా నేను కోర్టుకు పోయిన, హైకోర్టుకు పోతే 52 మందిని సస్పెండ్ చేసింది కోర్టు. అలాగే 2020 ఆగస్టులో బోర్డులో దాదాపు శ్రీవారి ఖజానాకి సంబంధించి 5,000 కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్ర బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. మొన్న టీటీడీ నిధుల నుంచి 1% కార్పొరేషన్ నిధులకి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బదలాయించారు. దాని మీద కూడా నేను కోర్టుకు వెళ్ళా. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు శానిటేషన్ కి బదలాయించారు. అవసరమా చెప్పండి? జగన్మోహన్ రెడ్డికి ధైర్యము దమ్ము అంటే వర్క్ బోర్డు ఆస్తుల నుంచి కానీ, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ 1 రూపాయన తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమంలో ఖర్చు పెట్టే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? అలాంటప్పుడు స్వామివారి ఖజానా మీద ఎలా కన్నేస్తావు? స్వామివారి పవిత్రత దెబ్బతీస్తావు నువ్వు. నేర చరిత్రలు టీటీడీ బోర్డులో వేశాడు. దాన్ని బట్టి అర్థం కాలేదు ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి. అది ఒక రాజకీయ పునరాస కేంద్రంగా మార్చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ధర్మం నిలబడిందండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భక్తుల ఆగ్రహంతో పాటు సంబంధించి భానుప్రకాష్ గారు, క్యూ లైన్స్ దగ్గర చాలా గందరగోళం ఏర్పడింది. 5 సంవత్సరాల కాలంలో తొక్కిసలాట జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అన్న ప్రసాదాలు కూడా సరిగా లేకుండా నాణ్యత లోపించిన పరిస్థితి చూసాం. సో అడుగడుగున చాలా లోపాలు కనిపించినాయి. కానీ దాన్ని ఎంతమంది చెప్పినా సరే కనీసం పట్టించుకోకపోవడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఎట్లా ముందుకు పోతోంది? చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకంటే చెప్పండి. అలా చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఉంటే భగవంతుడి పరిస్థితి ఇలా దారుణంగా తయారైంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ గడిచిన 5 సంవత్సరాలు జరిగిన అన్ని అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అసలు దీనికి నాంది ఎక్కడుందండి? బోర్డు కాదా చెప్పండి? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, అధ్యక్షుల మీద, అప్పుడున్నట్టు ఈఓ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. ఆషామాషి విషయం అనుకుంటున్నారు మీరు భక్తుల మనోభావాలతో ఆడుకునేది? కాబట్టి మీ వైఫల్యం, మీ బాధ్యత రాహిత్యం, అక్కడ మీరు కూర్చుండేది అదొక హోదా కాదండి, బాధ్యత. ఒక టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా, టీటీడీ చైర్మన్ గా, టీటీడీ మెంబర్ గా అదొక బాధ్యత. అక్కడ ఉన్నట్టు భక్తుల కష్టాలు, భగవంతుడి దగ్గర ఏదైనా శ్రీవారి ఆలయంలో ఏదైనా జరిగితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత. 5 సంవత్సరాలు ఏం నిద్రపోతున్నారా మీరు? కాబట్టి వీరందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోవిందా నారాయణ.